భారీ లాభాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్ 965 పాయింట్లు లాభపడగా 262 పాయింట్ల లాభంతో నిఫ్టీ ముగిసింది. ఇదే అంశంపై బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు ఫోన్ లైన్లో ఉన్నారు మాట్లాడడానికి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నవీన్. సరే, వాళ్ళ మార్కెట్ క్లోజింగ్ భారీ లాభాలతో ముగిసింది. ఈ వీక్ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ ఎలా ఉండేందుకు అవకాశం ఉంటుందంటారు? అలాగే ఇవాల్టి రీజన్స్ ఏమనుకోవచ్చు సార్? సో మొత్తానికి ఇవాళ మార్కెట్ అంటే వీకెండ్ చూస్తే కనుక వీక్లీ చార్ట్ లో మార్కెట్ మంచి లాభాలతో క్లోజ్ అయింది. ఎండింగ్ కూడా చూస్తే కనుక మార్కెట్ ఒక పాజిటివ్ ఇండికేషన్స్ తోటి క్లోజ్ అయింది అనుకోవచ్చు. మార్కెట్ ఈ వారం చూస్తే కనుక మొదట్లో ఇంచుమించు ఒక 0.5% వరకు నిఫ్టీ పడినప్పటికీ ఇవాళ చూస్తే కనుక ఓవరాల్ గా 1% వరకు నిఫ్టీ లాభపడి 260 పాయింట్ల వరకు లాభపడి వీక్లీ బేసిస్ మీద అంటే వారాంతరపు బేసిస్ మీద చూస్తే కనుక ఇంచుమించు ఒక 130 పాయింట్ల వరకు లాభపడింది. మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ 4 వారాలు ఒక సైడ్ వేస్ అనిశ్చితి ట్రెండ్ తోటి తర్వాత ఇవాళ కీలకమైన 23,400 స్థాయి పైన క్లోజ్ అయింది. కాబట్టి టెక్నికల్ గా ఒక పాజిటివ్ ఇండికేషన్ వచ్చింది అనుకోవచ్చు. అదేవిధంగా ఫండమెంటల్ గా చూస్తే కనుక మార్కెట్ లాభపడటానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక నిన్న టెక్నాలజీ మేజర్ కంపెనీ టెక్ మహీంద్రా దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చాయి. చాలా మంచి రిజల్ట్స్, అనుకున్న దానికన్నా ఎక్స్పెక్టెడ్ కన్నా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అలాగే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దగ్గర నుంచి నిన్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్స్ కూడా చాలా బంపర్ రిజల్ట్స్ రావడంతో మార్కెట్ లో ఒక ర్యాలీ కనిపించింది. అలాగే ఇంకొక ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇవాళ మార్కెట్ లీడర్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ రాబోతుంది. ఈ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్ గా ఉంటుందనే ఉద్దేశంతో మార్కెట్ లో కూడా ఈ హెవీ వెయిట్ స్టాక్ లో బాగా కొనుగోలు చేయడంతో మార్కెట్ లో కూడా ఒక ర్యాలీ కనిపిస్తుంది. అలాగే రేపు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రేపు శనివారం 18th చూస్తే కనుక జూలైలో మన 18 జూలైలో హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంక్ 4 మేజర్ బ్యాంక్స్ దగ్గర నుంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఈ రిజల్ట్స్ కూడా ఈసారి కొంచెం బెటర్ గా ఉంటుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి మార్కెట్ లో కూడా ఒక ర్యాలీ కనిపించింది. థ్యాంక్ యూ సార్.